హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. మరోవైపు లిక్కర్ రవాణాలో రవాణా టెండర్లు అండ్ సబ్ కాంట్రాక్ట్లో జరిగిన అక్రమాలను కూడా సిట్ ధృవీకరించింది. ఫైనల్ ఛార్జ్ షీట్ రెడీ చేసింది. అలాగే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది నిన్న ఢిల్లీలో. రాష్ట్రాలకు సంబంధించి అనేక అంశాల మీద చర్చించారు. అండ్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఒక సభ జరగబోతోంది. అండ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన మెగా డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలను మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో వెల్లడించారు. అండ్ దానికి అధికారులు కూడా కౌంటర్లు ఇచ్చారు. ఇమీడియట్గా ప్రతిదానికి సమాధానం ఇచ్చారు. ఇలా అండ్ అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఆర్థిక సంఘం సెపరేట్గా ఒక నివేదిక ఇచ్చింది. అసలు దేశంలో అన్ని లోక్సభ నియోజకవర్గాలను విభజించొద్దు, ఒక 170 నియోజకవర్గాలు మాత్రమే భౌగోళికంగా జనాభా పరంగా పెద్దవిగా ఉన్నాయి, వాటిని మాత్రమే విభజించండి అని చెప్పింది. ఇది కొత్త గందరగోళానికి తెరతీసింది. ఇలా చాలా అంశాలు ఉన్నాయండి, అన్నీ చెప్తాను, అనలైజ్ చేస్తాను. 25 నుంచి 30 నిమిషాల్లో వీడియో ఫినిష్ చేస్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు 1.5 స్పీడ్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి మీ ఈ వీడియో లింక్ని మీ స్టేటస్లో పెట్టడం కానీ లేదా మీ గ్రూపుల్లో షేర్ చేయడం కానీ చేయండి. ముందుగా నీతి ఆయోగ్ మీటింగ్ చూసుకుంటే అనిశ్చితిలోనూ పరుగు, యువతకు అవకాశాలు ఇవ్వడమే మన ప్రాధాన్యం, రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ సాధ్యం, నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు, మొత్తం 28 మంది సీఎంలు హాజరు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అస్థిరత నెలకొన్న అభివృద్ధి పదంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఏ విధంగా? రూపాయి ఎక్కడుందండి? రూపాయి ఎక్కడుంది? ఇప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 96 రూపాయలకు వెళ్ళింది, డాలర్తో రూపాయి మార్కం. అయినా సరే మనం అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని చెప్తున్నారు. నిత్యావసరాల ధరలు ఎలా ఉన్నాయి? ద్రవ్యోల్బణం ఎలా ఉంది? అంటే కళ్ళెదురుగా మనకు కనిపిస్తున్నాయి ఫలితాలు. అయినా సరే మనం మీటింగులు పెట్టి పొగుడుకోవడంలో ఏమాత్రం తిరుగులేదు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అస్థిరత నెలకొన్న అభివృద్ధి పదంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రాల సమష్టి బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని స్పష్టం చేశారు. గురువారం ఆయన అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఇది చూడొచ్చు. అలాగే ఏపీపై పారిశ్రామికవేత్తల విశ్వాసం రెట్టింపు, 2 ఏళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, ప్రజలందరికీ 7 సౌకర్యాలు అందించడంపై దృష్టి, నైపుణ్యవంతమైన మానవ వనరుల సంసిద్ధతపైన నీతి ఆయోగ్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాగే నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయనే చెప్తూ ఇక్కడ పరిపాలనా విధానాలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, సుస్థిర విధానాలు, సులభతర వాణిజ్యం, ముందు చూపుతో కూడిన ఆర్థిక అజెండా ఇవన్నీ పెట్టుబడిదారుల్లో మాపై విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేశాయి. అందుకే గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించింది. ఇవి రాష్ట్రంలో భారీ మొత్తంలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్ర దీర్ఘకాల ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వనున్నాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని ఈ కామెంట్స్ చేశారన్నమాట. సో ఇది నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి. ఇక ఇదిగోండి, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఒక కొత్త గందరగోళానికి తెరతీసే అంశం ఇది. ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసిందంట. అసలు దేశవ్యాప్తంగా ఉన్న 545 సీట్లను విభజించవద్దు, 170 సీట్లు విభజిస్తే చాలు, కొన్ని సీట్లను 3 చేయండి, కొన్ని సీట్లను 2 చేయండి, మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచేయండి, మొత్తంగా 824కు పెంచండి అని. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం 3 చొప్పున విభజించాలంట. ఒక్కొక్క సీట్ను 3 చేయాలంట. ఇప్పుడు విశాఖ పార్లమెంట్ ఉంది, దాన్ని 3 పార్లమెంట్లుగా చేయాలంట. మరి విశాఖతో పాటు పోటీగా శ్రీకాకుళం పార్లమెంటు ఇచ్చాపురం వరకు ఉంది. శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఉంది. అంటే ఎంత దూరం తెలుసా? శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం 140 కిలోమీటర్లు. అరకు పార్లమెంటు, అరకు ఎక్కడ ఉంది, పాడేరు ఎక్కడ ఉంది, రంపచోడవరం ఎక్కడ ఉంది, కురుపాం ఎక్కడ ఉంది, 170 కిలోమీటర్లు. అండ్ జనాభా కూడా ఎక్కువ, దాన్ని విభజించక్కర్లేదంట. అండ్ విజయవాడ పార్లమెంటు కూడా అంతే, గుంటూరు పార్లమెంటు కూడా పెద్దదే, ఒంగోలు పార్లమెంటు ఆ మాటకు వస్తే ఒంగోలు ఎక్కడ, ఎర్రగొండపాలెం ఎక్కడ, ఒంగోలు ఎక్కడ, గిద్దలూరు ఎక్కడ. గిద్దలూరు 140 కిలోమీటర్లు ఒంగోలు నుంచి సుమారుగా అటు ఇటుగా.
4 గంటల జర్నీ ఉంటుంది. అండ్ ఎర్రగొండపాలెం కూడా అంతే, 120 కిలోమీటర్లు, 4 గంటల జర్నీ ఉంటుంది. సో ఇలా ఇది పెద్ద పార్లమెంటే, జనాభా ఎక్కువే, దీన్ని విభజించక్కర్లేదంట. అంటే ఇలా ఆర్థిక సలహా మండలి ఇచ్చిన సిఫార్సులు మరీ అడ్డగోలుగా ఉన్నాయి. ఇలా విభజన జరిగితే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇదేంటిది మరి ఇలా అడ్డగోలుగా చేశారు అని. దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న 543లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచాలని, 59 స్థానాలను 2 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 స్థానాలను విభజిస్తే చాలని సూచించింది. ఇందుకోసం పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2గా విభజించాలి. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలో 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయాలి అని సూచించింది. పనికిరాదు. ఇది పరిగణలోకి తీసుకుంటే ఒక ఏమంటారు ఇంబ్యాలెన్స్ అవుద్ది, నియోజకవర్గాల మధ్య ఇంబ్యాలెన్స్ అవుద్ది. మచిలీపట్నాన్ని 2గా చేసి విజయవాడని ఏమీ చేయకపోతే 2 ఈక్వల్గానే ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు మచిలీపట్నం 2 అయిపోయి విజయవాడ పెద్దదైపోద్ది ఆ ప్రాంతంలో. అండ్ అరకు అలాగే ఉంచి విశాఖపట్నాన్ని పెద్దదిగా 3గా చేస్తే అవి చిన్న చిన్న పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే అవుతాయి. ఆ పక్కనే ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, అరకు అవన్నీ పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలుగా అవుతాయి. అవి ఇంబ్యాలెన్స్కి దారితీస్తాయి అన్నమాట. అప్పుడు నిధుల విషయంలో కొంత తప్పొప్పులు జరగవచ్చు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోకూడదు. ఈ 2 అంశాలను ఆంధ్రజ్యోతిలో ఇదే హైలైట్ చేశారు. ఇది ఇక్కడ వేశారు. విశాఖ లోక్సభ సీటు 3 ముక్కలు, కడప, రాజంపేట, నంద్యాల స్థానాలు కూడా. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్ సైతం లోక్సభ స్థానాలను 543 నుంచి 824కు పెంచడానికి ప్రధాని ఆర్థిక సలహా మండలి వర్కింగ్ పేపర్ సమర్పణ. ప్రస్తుతం ఉన్న అన్ని నియోజకవర్గాలను చేల్చక్కర్లేదని చెప్పారు. కానీ సో ఇది పెద్దగా పరిగణలోకి తీసుకుంటే మాత్రం దేశంలో మరో కొత్త గందరగోళం వస్తుందన్నమాట. సో ఇది పక్కన పెడితే లిక్కర్ స్కామ్లో రాజ్ కిషన్ రెడ్డి అండ్ వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యారండి నిన్న. మద్యం కేసులో ఈడీ దూకుడు, హవాలా ద్వారా నిధులు మళ్లించినట్టు గుర్తింపు, మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో కీలక ఆధారాలు, 195.33 కోట్లు దారిమళ్లినట్టు నిర్ధారణ. నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేశారు అనే టాక్ వచ్చింది. కానీ అది తప్పు. ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, తణుకులోనే ఉన్నారు. సో మద్యం కేసులో ఈడీ ఇట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ కొరడా జొలిపిస్తోంది. ప్రధాన నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ప్రభుత్వం తరపున అన్నీ తానే నడిపించిన రాజ్ కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దాంతోపాటు మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ నివసిస్తున్న ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు హవాలా లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలను, కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బుతో కొన్న ఖరీదైన వాచీలు, కారును స్వాధీనం చేసుకున్నారు. దాంతో మద్యం రవాణాలో నిధుల మళ్లింపును కీలక ఆధారాలు లభించినట్టయింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న విజయ నరసింహారెడ్డి, ఒల్లి సందీప్ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అంటే మద్యం రవాణాకు సంబంధించిన కేసు ఇది. సో ఒరిజినల్ మద్యం కేసు 195 కోట్లకు సంబంధించిన కేసే. ఆ 3,570 కోట్లకు సంబంధించిన కేసు కాదు. ఆ 3,570 కోట్లకు సంబంధించిన కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళెత్తారనే భయం ఉండేది పాపం వైసీపీ వాళ్ళకి. ఇది 195 కోట్ల కేసే. మద్యం రవాణాను మహాదోపిడీ, ఏపీఎస్బీసీఎల్ స్థాయిలో కాంట్రాక్టర్ని ఎంపిక చేసేలా నిబంధనల మార్పు, తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్కు కాంట్రాక్ట్ అప్పగింత, కిలోమీటర్కు 13 చొప్పున ఉన్న రవాణా ఛార్జీలను ఒకేసారి 35కు పెంపు, తద్వారా 195 కోట్ల దోపిడీ వివిధ సంస్థల్లోకి మళ్లించి మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగిందనేది ఇచ్చారు. సో ఇది ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. ఇదిగోండి ఈడీ దూకుడు, లిక్కర్ కేసులో రాజ్ కిషన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి అరెస్టు, చెంచల్గూడ జైలుకు తరలింపు, మద్యం రవాణా కుంభకోణం కేసుల్లో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు, మాజీ మంత్రి కారుమూరి నివాసంలోనూ సోదాలు, హైదరాబాద్ సహా 15 చోట్ల తనిఖీలు, భారీగా ఆస్తుల గుర్తింపు, కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాల జప్తు, ఓ ఐపీఎస్ బినామీ కంపెనీ పాత్ర గుర్తింపు, అంతిమ లబ్ధిదారు దిశగా అడుగులు. అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారేగా, జగన్మోహన్ రెడ్డి గారి దిశగా కూడా అడుగులు వేస్తున్నారని రాశారు. పాపం టీడీపీ వాళ్ళను ఊరించడానికి, వైసీపీ వాళ్ళను ఏమంటారని ఒక రకమైన ఆందోళన క్రియేట్ చేయడానికి ఇలా రాశారు. కానీ ఆయన వరకు వెళ్ళకపోవచ్చండి. ఆయనకు ఆశీస్సులు ఉన్నాయి, పెద్ద ఆయన ఆశీస్సులు ఉన్నాయి. వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా స్కామ్లో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కింగ్ పిన్ గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారు రాజ్ కిషన్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్
మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవరెడ్డిని గురువారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారన్నమాట. సో ఇది చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. దాదాపుగా ఒక 40,000 మందితో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి జనాలను తీసుకొచ్చి పెడుతున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. సో దీనికి సంబంధించి అన్ని పత్రికల్లో యాడ్లు ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో నిండా 2 ఏళ్ళు, ఎన్నో మెరుపులు కొన్ని విరుపులు, 5 ఏళ్ల అరాచక చర్యలు, ఆర్థిక కష్టాలు, రివర్స్ విధానాలకు తెరపడి నేటికి 2 ఏళ్ళు, ఐఎమ్ బ్యాక్ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి 2 ఏళ్ళు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువుదీరి 2 ఏళ్ళు, 2024 జూన్ 12వ తేదీన కొలువుదీరిన క్షణం నుంచి ప్రతి క్షణం పోరాటమే, రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలనే ఆరాటమే, జీతాలే సరిగ్గా ఇవ్వలేని స్థితి నుంచి సంక్షేమంలో దేశంలోని ఏపీ నెంబర్ 1 అనే దశకు రాష్ట్రం చేరుకుంటోంది. సంపద పెంచాలి, సంక్షేమం అందించాలి అనే మంత్రమే వినిపిస్తోంది. లేదు, అప్పులు చేయాలి, సంక్షేమం అందించాలి అంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పులు పెరిగాయి, బీభత్సంగా అప్పులు చేస్తున్నారు. సంపద పెంచాలి అంటే సంపద పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పెరగలేదు. పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకుపోతుంది, దీన్ని ఒప్పుకోవచ్చు. ఎస్, పెట్టుబడుల వేటలో మాత్రం టాప్లో ఉన్నాం. 5 ఏళ్లలో జగన్ పాలనలో 15 ఏళ్ళు వెనుకబడిపోయిన రాష్ట్రానికి నేడు భవిష్యత్తు కనిపిస్తోంది. అయితే అన్నీ మెరుపులే కాదు, వెంటాడే కష్టాలు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టతరంగా మారింది. పాలన విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయి అని వికాసం దిశగా ఏపీ ఈజ్ బ్యాక్, భారీ పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమంలో దేశంలోనే నెంబర్ 1, పట్టాలెక్కిన అమరావతి రాజధాని, పూర్తి దిశగా పోలవరం ప్రాజెక్టు అని ఈ అంశాలన్నీ కూడా చెప్పారు. నేడు తిరుపతిలో భారీ సభ, కూటమి 2 ఏళ్ల ప్రస్థానం, సంక్షేమ అభివృద్ధిని ప్రథమ ముందుంచనున్న ప్రభుత్వం, హాజరు కానున్న చంద్రబాబు, పవన్, మాధవ్, లోకేష్. సో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీటింగ్ జరగబోతోంది తిరుపతిలో. సో ఇది చూడొచ్చు. మన మ్యాగజైన్, మన గుండు సూది మంత్లీ మ్యాగజైన్లో ఈ నెల ఎడిషన్లో, జూన్ నెల ఎడిషన్లో ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి సుదీర్ఘ ఒక డీటెయిల్స్తో మంచి చెడు అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక కథనం ఇస్తున్నామండి. అది ప్రత్యేకంగా ఉండబోతోంది. వీళ్ళెవ్వరూ రాయని కొత్త అంశాలు దానిలో మనం టచ్ చేస్తాము. సో మ్యాగజైన్ తీసుకోండి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం త్వరలో జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆహ్వానిస్తున్నాం. మన గుండు సూది మ్యాగజైన్ మీ జిల్లాలో ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకుంటే, మాకు జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. మీ జిల్లాలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మన గుండు సూది మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి జిల్లాల వారీగా పర్సన్స్ కావాలండి. ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఒక రకంగా ఆ గుండు సూది మ్యాగజైన్లో కొంత కమిషన్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి పంపిస్తామన్నమాట. అండ్ కొన్ని షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. త్వరలో జిల్లాల వారీగా కొన్ని పాన్ షాపులు, బుక్ షాపుల్లో కూడా మన మ్యాగజైన్ అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. సో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 7207071231 7207071231 నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. సో ఇది ఈ నెల మ్యాగజైన్లో అయితే ఈ అంశం ఎక్కువగా వస్తుంది. ఇక దేశీయ తయారీ విమానం గగన విహారం ఈ ఏడాదిలోనే IAFC 295 అందజేసే అవకాశం. మొత్తం 40 విమానాల ఉత్పత్తి ఇక్కడే. మిలిటరీ రవాణా అవసరాలకు వినియోగం. దేశీయంగా తయారు చేసిన తొలి మిలిటరీ రవాణా విమానం C-295 సగర్వంగా గగన విహారం చేసింది. భారత్లో తయారీ, ఆత్మనిర్భర్ భారత్ కింద నిర్దేశించుకున్న దేశ వైమానిక రక్షణ రంగ లక్ష్యాల్లో ఇది ప్రధాన మైలురాయిగా అభివర్ణించవచ్చు. సో మన దేశంలోనే తయారు చేశారు దాన్ని, మన దేశ మిలిటరీ అవసరాలకు కావాల్సిన విమానాన్ని. సో ఇది ఖచ్చితంగా మంచి మైలురాయి. తర్వాత 3 భారతీయులను బలిగొన్న అమెరికా. ఒమన్ తీరంలో నిన్న గల్లంతైన నావికుల మృతుల్లో విశాఖపట్నం వాసి. మరో నౌకపైన అగ్రరాజ్య నౌకాదళం దాడి. సురక్షితంగా బయటపడ్డ 20 మంది భారతీయ నావికులు. దాడులను నిలిపివేయాలన్న భారత్. అమెరికా దుందుడుకుతనంతో పశ్చిమాసియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఆ దేశ నౌకాదళం దాడి చేయడంతో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన 3 భారతీయ నావికులు మృతి చెందారు. వారిలో ఒకరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేష్గా గుర్తించారు. ఒమన్ తీరంలోనే 20 మంది భారతీయులతో ఉన్న మరో ట్యాంకర్పై అమెరికా గురువారం దాడి చేసింది. అయితే వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఒమన్ తీరానికి చెరువులో భారతీయ నావికులున్న నౌకలపై 2 రోజుల్లో అమెరికా నౌకాదళం చేసిన 3వ దాడి ఇది. అమెరికాకి ఏమైంది? ఆ పిచ్చే ట్రంప్ ఏం చెప్పాడో మరి, మీకు ఏది దొరికితే వాళ్ళ మీద దాడి చేసేయండి అని చెప్పాడేమో కోపానికి, ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక. డ్రోన్ దాడి జరిగినా ప్రాణాలు కాపాడుకుంటారనుకున్న 10 రోజుల కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయారు. నౌకపై దాడిలో మరణించిన సురేష్ భార్య భార్గవి. పాపం విశాఖపట్నానికి చెందిన పట్నాల సురేష్ మరణించారు. సో ఇరాన్ మీద యుద్ధం నేపథ్యంలో అక్కడున్న నౌకల మీద కూడా అమెరికా నౌకాదళం దాడులు చేస్తోందండి. దానివలన మన ఇండియాకు కూడా నష్టం జరుగుతుంది. వాళ్ళ యుద్ధం వచ్చి మన మీద పడుతుంది, మనకు ఎఫెక్ట్ అవుతుంది. కేంద్రంలో పాలనపై మాట్లాడడం, డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలి, స్పోర్ట్స్ కోటా పెద్ద కుంభకోణం, మాజీ ముఖ్యమంత్రి జగన్. కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను పెద్దగా వ్యాఖ్యానించదలుచుకోలేదని. ఎలా వ్యాఖ్యానిస్తారు? మీరు వాళ్ళు ఒకటే కదా. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కొందరు ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయం చెప్పారు. కేంద్రం గురించి మాట్లాడేందుకు పరిమితమైన అంశాలు ఉంటాయని, కానీ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, అన్ని కుంభకోణాలే, ఏ వర్గము సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. సో డిఎస్సిలో అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘ ప్రెస్ మీట్లో అనేక అంశాలను ప్రస్తావించారు. స్పోర్ట్స్ కోటా అండ్ ఆ దుర్గయ్య అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, ఈ విషయంలో ప్రభుత్వం అధికారులే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దుర్గయ్య ఉన్నాడు, అతను గోల్డ్ మెడల్ పొందాడు, కానీ అతను గోల్డ్ మెడల్ కొట్టినట్టు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, మెరిట్ సర్టిఫికేటు, అది అప్లోడ్ చేయాల. సిల్వర్ మెడల్ ఉన్నది అప్లోడ్ చేశాడు. నిజంగా అతను గోల్డ్ మెడల్ కొట్టినాడు, తను గోల్డ్ మెడల్ కొట్టింది అప్లోడ్ చేయాలి కదా. ఇప్పుడు నేను పిహెచ్డీ చేశానంట, సర్టిఫికేట్లు చూపించాలిగా. చూపించకుండా నేను పిహెచ్డీ చేశానని చెప్పి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చొని ఉంటే అయిపోద్దా? దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, ఆ కాలేజీ ఇచ్చిన పిహెచ్డీ అవన్నీ చూపించాలి కదా, అవునా కదా? సో మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చున్న దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ కొట్టాడు, కరెక్టే, ఆ ప్రతిభ ఉంది అతనిలో. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అతను సిల్వర్ మెడల్ వచ్చిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేశాడంట. దానివల్ల అతనికి ఉద్యోగం రాలా. తప్పు ఎవరిది? అదే అతను గోల్డ్ మెడల్ వచ్చింది అప్లోడ్ చేస్తుంటే అతనికి ఉద్యోగం వచ్చేది కదా. ఇంతమందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వానికి దుర్గయ్య మీద ఏమైనా కక్ష సాధింపు ఉంటుందా, కోపం ఉంటుందా? అండ్ నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ రోజు హాజరవ్వలేదంట, అందుకే ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా సరే దాన్ని రాజకీయ అంశంగా చేయాలి అనుకున్నారు కాబట్టి, ఏమండి, నిద్రపోతున్న వాడిని మనం లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని లేపలేము. అలాగే నిజంగా తప్పులు జరిగితే ఆ తప్పులను జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చెప్తే వీళ్ళు సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ జరగని తప్పులను అండ్ నిబంధనలకు అనుగుణంగానే జరిగిన కొన్ని తప్పులను వాటిని పదే పదే ప్రస్తావించడం వల్ల ఉపయోగం ఉండదు. అందుకే అధికారులు ప్రతిదానికి క్లారిటీ ఇచ్చారు. నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదు, దుర్గయ్య అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదు, యాకాంబరం అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదు, వైసీపీ వాళ్ళు చెప్తున్న ప్రతి పర్సన్కి ఏ కారణంతో ఉద్యోగం రాలేదు అనేది లీగల్గా అన్ని రకాల ఆధారాలతో సహా అధికారులు చెప్తున్నా సరే వైసీపీ వాళ్ళు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు, లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కి పాల్పడ్డారు, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. అంటే ఈ 15,000 మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతులు కాదా? వాళ్ళ కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ 15,000 మంది మనకు అవసరం లేదు, మనకు 6.5 లక్షల మంది ఉద్యోగాలు రాని వారే మన ఆయుధాలు అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. డేంజర్ పాలిటిక్స్ అది. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అసలు పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చింది మీరే, ధృవీకరించేది కూడా మీరే, ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు 2 ఒకరికే, అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులే నేడు డిఎస్సిలో టాప్ ర్యాంకరు. మరి ఆ టాప్ ర్యాంకర్కు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెప్తారా? సర్టిఫికేట్ వెరిఫికేషన్గా హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్ళాడు? టాప్ ర్యాంకర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి డేటాను ఎందుకు మాయం చేశారు? పేపర్ లీకేజీని దాచిపెట్టేందుకు ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు? కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు? అభ్యర్థుల మార్కులు, మెరిట్, కట్ ఆఫ్, సెలక్షన్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు?
1:1 వెరిఫికేషన్కు పిలిచి అన్నీ సక్రమంగా ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ఎవరి కోసం సర్దుబాటు? డిఎస్సిలో జరిగిన స్కామ్కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా? వీటన్నింటికీ సమాధానం కావాలంటే సిబిఐతో విచారణ జరగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలను ప్రస్తావిస్తూ దగా డిఎస్సి మెగా స్కామ్, అసలు ఈ డిఎస్సినే ఒక పెద్ద స్కాము అని ఆయన ఒక పెద్ద గుడ్డ కాల్చి కూటమి ప్రభుత్వం నెత్తి మీద వేసి మొహం మీద చల్లేసి వెళ్ళిపోయారు ప్రశాంతంగా. ఆ టాపిక్కే మాట్లాడారు. పాపం ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. పదే పదే వీళ్ళు దాన్ని చెప్పడం వలన, వీళ్ళు దాన్ని రాయడం వలన నిజంగా పరీక్ష రాసిన వాళ్ళలో అనుమానాలు కలుగుతాయో లేదో తెలియదు, కానీ పరీక్ష రాయని వాళ్ళలోనూ దీనికి సంబంధం లేని వాళ్ళలో కూడా అరే నిజంగా స్కామ్ జరిగిందేమో, నిజంగా కూటమి తప్పు చేసిందేమో అనే ఆలోచన మొదలవుద్ది. అది చాలా డేంజర్, అది చాలా డేంజరస్ గేమ్. ఆ గేమే ఇప్పుడు వైసీపీ ఆడుతోంది. స్పోర్ట్స్ కోటాలో కూడా పెద్ద స్కాము, సిబిఐ విచారణకు డిమాండ్ అని రాశారన్నమాట. సో ఇక్కడ మరి ఆంధ్రజ్యోతిలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా రాశారు జగన్ ఆటకట్టు. మెగా డిఎస్సిపై చెప్పినవన్నీ అబద్ధాలే, కేవలం ఇంటర్ కాలేజీ పార్టిసిపేషన్తో క్రీడా కోటాలో పోస్టులు ఇచ్చింది జగన్ సర్కారే, సచివాలయాలకు ఇలాగే ఉద్యోగాల భర్తీ, కానీ నెపం మాత్రం కూటమి ప్రభుత్వంపై. ఇంటర్ను డిఎస్సిలో పరిగణించలేదు, అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న వారే పరిగణనలోకి. గోల్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని కోర్టుకు స్వయంగా తెలిపిన దుర్గయ్య. మెడల్ వచ్చినా జాబ్ ఇవ్వలేదంటూ పక్కన కూర్చోబెట్టుకొని జగన్ అవాకులు. శాశ్వత ఉద్యోగులకే ప్రశ్నల యాక్సెస్ విధులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్తోనే ఉద్యోగాలు రావు, ఆ విషయం కాల్ లెటర్లోనే స్పష్టీకరణ. డిఎస్సిపై వాస్తవాలను వెల్లడించిన అజయ్ జైన్, కోన శశిధర్, భరణి. 1:1 పిలిచారు కదా, అంటే ఒక పోస్టుకు ఒకరినే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మరి ఉద్యోగాలు ఇచ్చేయాలి కదా అంటారు వైసీపీ వాళ్ళు. మేము అలా పిలిచినా వెనక చాలా స్పష్టంగా చెప్పాము, ఇది ఫైనల్ ఏమీ కాదు, మీరు ఇంటర్వ్యూకి వచ్చినంత మాత్రాన ఉద్యోగం ఇచ్చినట్టు కాదు, ఇది జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే అని చెప్పి మేము అక్కడ నోట్ కూడా పెట్టాము వాళ్ళకి ఇచ్చిన కాల్ లెటర్లోనే అని అంటారు ప్రభుత్వం తరపున అధికారులు. పాయింటే కదా. సో జగన్కు 16,000 కుటుంబాలు ఉసురు. మెగా డిఎస్సిపై వైసీపీ నిరాధార ఆరోపణలు. వేల మంది అభ్యర్థుల కష్టాలని అవమానిస్తారా? గొడ్డలి పార్టీకి నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్లు పట్టవు. ఎమ్మెల్సీలు శ్రీకాంత్, భూమిరెడ్డి, ఎమ్మెల్యే కోన ఫైర్. పాపం 16,000 కుటుంబాలు ఒకవైపు కూటమి వైపు ఉంటాయి ఇప్పుడు ఈ వివాదంలో. ఆ ఉద్యోగాలు రాని 6.5 లక్షల మందికి పైగా ఉన్నారు కదా, వాళ్ళందరూ జగన్ వైపు ఉండాలనేది ఆయన ఆలోచన. వాళ్ళందరూ ఉండరు, వాళ్ళకి తెలుసు ఎవరెవరికి ఎందుకు ఉద్యోగాలు రాలేదనేది వాళ్ళకి తెలుసు, ఎవరికి వచ్చాయో వాళ్ళకి తెలుసు. కానీ ఇలా ఉత్తుగా చేస్తారు. ఎందుకంటే 6.5 లక్షల మంది ఏదో ఒక కోచింగ్ సెంటర్లో చదువుకునే వాళ్ళేగా, ఏదో ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళేగా. సో ఆ కోచింగ్ సెంటర్లో ఎవరికి ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి రావని ముందుగానే ఒక లెక్క ఉంటుందిగా. అండ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు మానసికంగా ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదని ప్రిపేర్ అవుతారుగా. వాళ్ళలో ఉన్న నిరాశను, నిస్పృహను తాను రాజకీయ ఆయుధంగా మార్చుకోవడానికి వైసీపీ ఆడుతున్న బ్లఫ్ గేమ్, బ్లేమ్ గేమ్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు రాని వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వము అందరూ జాగ్రత్తగానే ఉండాలంటాను నేను. ఇక గ్రామీణ క్రీడల్లో పాల్గొన్న వారికి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు, పాఠశాల అంతర్కళాశాల పోటీల్లో పాల్గొన్న వారికి సచివాలయాల్లో కొలువులు, మాన్యువల్ ఎంపికలో పారదర్శక పాత్ర. 3 జిల్లాల వివరాలు పరిశీలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి. అంత చేసి ఇప్పుడు డిఎస్సిపై అబండాల ఉన్నతాధికారులు అజయ్ జైన్, కోన శశిధర్. సో ఇప్పుడు వైసీపీ చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో గ్రూప్ 1 మూల్యాంకనంలో ఆటో డ్రైవర్ల చేత పరీక్షలు దిద్దించారు. దాని మీద సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అలాగే సచివాలయ ఉద్యోగుల్లో మొత్తం 130,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా జగన్ గారు. అందులో పాఠశాల స్థాయిలో అండ్ కళాశాల స్థాయిలో పాల్గొన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేశారంట. అది అనర్హతే కదా. సో ఇప్పుడు ఆ తప్పులన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇక ఇదే సంగతి కార్టూన్ చూసుకుంటే పాపం ప్రపంచంతో ఆడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. అదే ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి కదా, దానికి తగ్గట్టు ఇక్కడ ఆల్రెడీ ఫుట్బాల్ పోటీ వీళ్ళు ముగ్గురు మధ్య జరుగుతుంది అన్నట్టు ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు. సో ఆ అంశాన్ని ఇది సంగతి కార్టూన్లో ఇచ్చారు. ఇక గృహిణులు జాతి నిర్మాతలు. రోడ్డు ప్రమాదం కేసులో పరిహారాన్ని పెంచుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. కుటుంబానికే పరిమితమైనట్టుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికి ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది. పిల్లల్ని కనడమే కాదు, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చే క్రమంలో తొలి గురువు వారే అవుతారని, సామాజిక విలువలు నేర్పించడంతో పాటు భావితరాలకు మానవీయ బంధాలను కొనసాగించేలా చేయడంలో
కీలక పాత్ర పోషిస్తారని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం అంట 4-5 రోజుల్లో కార్యాచరణ. ఏఐసీసీ అత్యవసర సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీకేజీ వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మంచిదే, ఈ అంశాలన్నీ కూడా కీలకమైన అంశాలే. ఇక ఇరాన్పై దాడుల విరమణ ఒప్పందానికి ఇరాన్ ఓకే, ట్రంప్ ఒకరోజు విరమణ అంటాడు, ఒకరోజేమో ఇరాన్ని నాశనం చేసేస్తా అంటాడు. ప్రపంచంలో పిచ్చోళ్ళ సంఘం ఒకటి ఉంటే ఈయన అధ్యక్షుడు అలా ఉన్నాడు. ఇక మణిపూర్లో ఆగని హింసాకాండ, ప్రతీకార దాడిలో 2 కూకీలు కాల్చివేత. మణిపూర్లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపట్ల రగులుతోంది. తాజాగా కాంజోగ్ జిల్లా కుల్తుకికి గ్రామంపై గురువారం తెల్లవారుజామున దాడికి పాల్పడిన సాయుధ దుండగులు కూకీ తెగకు చెందిన 2 వ్యక్తులను కాల్చివేశారు. ఇది యుద్ధాల యుగం కాదు, చర్చల పరిష్కారం. ప్రమాదంలో అచేతనుడైన ఆటో డ్రైవర్కి అండగా నిలిచిన సుప్రీంకోర్టు 25 లక్షల పరిహారానికి ఆదేశం. పీఓకేలో ఆగని పాక్ నరమేధం, మరో 16 మంది. మొన్న 30 మంది చనిపోయారు, ఇప్పుడు ఆల్రెడీ 16 మంది అంట. మళ్ళీ అయోధ్య విరాళాల వివాదంపై నిష్పక్షపాత విచారణ కోరిన మహంత్. సరే, ఇవన్నీ నేషనల్ అంశాలు, వీటిని పక్కన పెడితే మద్యం రవాణాలోను మహాదోపిడి. ఏపీఎస్బీసీఎల్ స్థాయిలో కాంట్రాక్టర్ని ఎంపిక చేశారని నిబంధన. ఇది చెప్పుకున్నదేలే. 13 రూపాయలు చొప్పున ఇవ్వాల్సింది 35 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇచ్చి ఆ రోలెక్స్ వాచ్ అవన్నీ కూడా కొనుక్కున్నారంట. ఆ డబ్బులు కొట్టేసి అదొకటి రాశారు. ఇక లైసెన్స్, ఆర్సీ కార్డులు ఎప్పుడు ఇస్తారో ఇదొకటండి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2020 నుంచి ఆపేశారు లైసెన్స్లు ఇవ్వడం, ఆర్సీ కార్డులు ఇవ్వడం. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇవ్వట్లా, లైసెన్స్లు ఇవ్వట్లేదు, ఆర్సీ కార్డులు ఇవ్వట్లేదు. గత 7 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఇంటికి డెలివరీ అయ్యే లైసెన్స్లు, ఆర్సీ కార్డుల కోసం లక్షలాది మంది, 37 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వివాదం తేలకుండానే ఏకగ్రహ ప్రకటన. ఆసక్తికరంగా మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు. మీనాక్షి నటరాజన్ను తిరస్కరించారు ఆమె నామినేషన్ను. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారని. ఇది వివాదం ఇలా ఉండగా అక్కడ బీజేపీ తరపున 3 ఎన్నికైనట్టు ఏకగ్రీవమని ప్రకటించేశారు. అది తప్పు. ఈ చిన్నారి కోసం 6 రోజులుగా గాలింపు. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి అన్వేషణ. పాపం 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. 6 రోజుల నుంచి కనిపించట్లా. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టేవారు ఎస్సీ హోదా ధృవీకరించాలి. డీజీపీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లేఖ. వ్యాలిడ్ పాయింటే. ఎవరు పెడితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి వెళ్తే కొంతమంది క్రిస్టియన్స్ కూడా పెట్టారనుకోండి, అది చెల్లదు కదా. అందుకని వాళ్ళు ఎస్సీ హోదా ధృవీకరించాలంట. ఇక 3 భారతీయులు బలగొన్న అమెరికా. విశ్రాంతి ఎన్సీ శ్రీనివాసను. ఉపాధ్యాయులపై గొడ్డలు వేటు వేస్తారా? మీ హయాంలో అంతర్జిల్లాల క్రీడాకారులకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి? గ్రూప్ 1 అక్రమాలపై చర్చకు సిద్ధమా? జగన్పై తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కంచెల శ్రీకాంత్ ధ్వజం. టెట్ అర్హత లేకుండా ఎంపికలు జరిగాయని నిరూపించగలరా అని కూడా వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తూ వచ్చారు. రహదారుల నిర్మాణంలో ఇల్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఏడాది పాటు అద్దె. ఎఫ్ఎస్ఐ అంశంపై త్వరలో రైతులతో సమావేశం. రాజధాని సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం. సరే, ఇవి పక్కన పెట్టి సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ఇదంతా చెప్పుకున్నాం. కింద అమెరికా దుశ్చర్య, భారత సిబ్బంది ఉన్న నౌకలపై దాడులు చెప్పుకున్నాం. అలాగే ఫిఫా వరల్డ్ కప్ నిన్న మొదలైంది. ఫుట్బాల్ టోర్నీ విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్ గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నారు. సో నిన్న అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిపాదించేలా ఈ వేడుకలు జరిగాయండి. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై నేడు రాష్ట్ర వ్యాప్త నిరసన. చంద్రబాబు 2 ఏళ్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిరసనలకు పిలుపునిస్తే, రాష్ట్ర స్థాయిలో ఒక విజయవంతమైన సభ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వీళ్ళేమో వెన్నుపోటు అంటారు, వాళ్ళేమో విజయం అంటారు. సో దానికి సంబంధించి మీటింగ్స్ ఈరోజు. ఇక తొలి రోజే తడబడి. తల్లికి వందనం దేవుడు ఎరుగు. పిల్లలకు కనీసం పుస్తకాలు, కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం. గత ఏడాది మిగిలిపోయిన యూనిఫామ్, బూట్లే సర్దుబాటు. కానరాని స్టూడెంట్ కిట్లు, ఊసేలేని తల్లికి వందనం దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026-27 ప్రారంభం అవుతోంది. సో నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం అవుతున్నాయి. ఇక పరీక్ష లేకుండా పోస్టులు ఇచ్చేసాం, అది ప్రభుత్వ నిర్ణయం, ఇందులో మా తప్పిదం లేదు.
మెగా డిఎస్సి 2025పై అధికారుల స్పష్టీకరణ. డిఎస్సి పూర్తయ్యాక ప్రభుత్వం మళ్ళీ జీవో మార్చడం నిజమే. 1:1 నిష్పత్తి డైనమిక్ థింగ్. హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోవడం కష్టం. అంతా ప్రభుత్వ పాలసీ ప్రకారమే జరిగిందని వెల్లడి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. ఉక్కు యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే అది మానవ హక్కుల ఉల్లంఘనే. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ. 2 వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం. స్టీల్ ప్లాంట్లో మరో 2 ప్రమాదాలు. గురువారం మళ్ళీ ప్రమాదాలు జరిగాయి. సేమ్ అవే ప్రమాదాలు, అయితే తీవ్రత స్థాయి తక్కువగా ఉండటంతో ఎటువంటి అపాయం జరగలేదు. 14న మాక్రాన్తో ప్రధాని మోదీ భేటీ. శనివారం నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, స్లోవేకియాల్లో వారం రోజుల పాటు పర్యటిస్తారు. ఆ దేశ అత్యున్నత పురస్కారాలు కూడా అందుకుంటారా? అందుకుంటారులే. లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం. కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా గురువారం పూణేలో తొలి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పేపర్ లీక్ అయితే ఎవరైతే పరీక్షార్థులు ఉన్నారో వాళ్ళకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో ఇవాళ నుంచి T20 మహిళల ప్రపంచ కప్ కూడా ప్రారంభం కాబోతోందండి. సో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు జరుగుతాయి. దీనిలో ఫేవరెట్గా ఇండియా బరిలోకి దిగుతోంది. ఇండియా ఉమెన్స్ టీం కూడా బలంగా ఉంది. ఒక పేజీ, ఒకే అంశం మీద మాట్లాడినా మరో పేజీ. పాపం సొంత పేపర్ లేదుగా, ఎవరో ఒకరు ఆయన్ని హైలైట్ చేయాలిగా, అందుకే వీళ్ళు చేసినట్టున్నారు హైలైట్. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పేపర్ లేదు కాబట్టి ఈ పత్రిక దయార్థ హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారి వార్తలను హైలైట్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి కూడా ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నాయే కదా. స్వర్ణాంధ్ర అవకాశాలు కానీ వికసిత భారత్ 2047తో అనుసంధానించాం, సీఎం గారు చెప్పుకున్నాం. తుడాను తుడిచేశారు అని చెవిరెడ్డి గారు అండ్ ఆయన కుమారుడు తుడా చైర్మన్లుగా చేసిన అవినీతి వ్యవహారాలను గట్టిగా రాశారు. వారే చైర్మన్లు, వారి ఇంటి కంపెనీకే పనులు, 3,500 సిమెంట్ బెంచి, 8,500 కొనుగోలు, తుడా నిధులతో 430 సార్లు ఫ్లైట్ ఎక్కిన చెవిరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గంలోనే 200 కోట్లు ఖర్చు, అడ్డగోలుగా నిధులు వాడకం, మళ్లింపు, చేతివాటం. చెవిరెడ్డి రెండో కుమారుడి కంపెనీకి 40 కోట్ల పనులు, నిబంధనలకు విరుద్ధంగా చెరువులో స్పోర్ట్స్ కాంప్లెక్స్, చర్యలు తీసుకోండి, సొమ్ము రికవరీ చేయండి, ప్రభుత్వానికి విజిలెన్స్ విభాగం సిఫార్సులు చేయరు. ఎందుకంటే ఈయనతో ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఇతని దగ్గర డబ్బులు తీసుకొని సైలెంట్ అయిపోయారు. తుడాలో జరిగిన అక్రమాల మీద అండ్ ఈ మొత్తం వ్యవహారం మీద చర్యలు తీసుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ చెవిరెడ్డి గారి జోలికి ప్రభుత్వం వెళ్ళట్లేదు. మద్యం కుంభకోణంలో ఆయన జోలికి వెళ్ళారు తప్ప తుడాలో జరిగిన అక్రమాలు కుదిపితే 100 కోట్ల విషయాలు బయటకు వస్తాయి. కానీ రాజీ జరిగిపోయిందని అంటున్నారన్నమాట. సో ఇవ్వండి న్యూస్ పేపర్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పాను కదా, గుండు సూది మ్యాగజైన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ వ్యాపార అవకాశాన్ని అందుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7207071231 నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో. జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు కావాలి మనకి. థ్యాంక్ యూ.